అప్పుడు మా హనుమంతరావు ఉన్నారు, వి హనుమంతరావు రాజ్యసభ సభ్యుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ. ఆయన బాబు ఆయన చొరవ తీసుకొని నా దగ్గరకు వచ్చి అందరం కలిసి ప్రధానమంత్రిని అభినందిద్దామని చెప్పినారు. అభినందించిన. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రి ఆయన ఏ రకమైనటువంటి ఒక ఆలోచన చేస్తుండో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఒక విషయం ఉంది ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో ఈ నవంబర్లో జాతీయ స్థాయిలో జనగణన జరగబోతున్నది. ఆ జనగణన సందర్భంగా ఈ సర్వే వస్తుంది. ఆ సర్వేలో మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కులంతో కూడినటువంటి జనగణన చేయబోతున్నారు. ఆ జనగణన వచ్చిన తర్వాతనే అప్పుడు అథెంటిక్ గా బీసీలు ఇంత సంఖ్యలో ఉన్నారని చెప్పేటువంటి అధికారం ఉంటుంది. అనేకమైనటువంటి సర్వే చెప్తున్నాయి ఏంటంటే 56% ఉన్నారని, 50% పైన ఉన్నారని చెప్తున్నాం. కాబట్టి మనం ఎక్కడ కూడా ఏ పొరపాటులో లేము. కానీ ఒకటే విషయం ఏంటంటే, దీనికి దేనికైనా కావాలంటే, ఏదైనా చట్టం చేయాలంటే, ఏదైనా మనం మార్పు చేయాలంటే రాజ్యాంగంలో దానికి ఆధారాలు చట్టబద్ధంగా ఉండాలి. అందుకనే రేపు రాబోయే రోజుల్లో నవంబర్లో ఈ కులగణన జరిగిన తర్వాత మొత్తం జాతీయ స్థాయిలో వచ్చేటువంటి జనగణన అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో అందరూ కూడా కలిసి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి ఓబీసీ ఇంత శాతం ఇవ్వాలని చెప్పేసి మనం కోరితే అప్పుడు దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉందని నేను మనసారా భావిస్తా ఉన్నా. ఎందుకంటే కోర్టులు ఏ రకంగా ఉన్నాయి ఏంటనేది మాకు తెలుసు. కాబట్టి కోర్టులో పెట్టి మనం ఈ సమస్యను అనవసరంగా మనం దీన్ని సమస్య చేయకుండా శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను, మీరు సంతోషమే. ఎందుకంటే మీరు అసెంబ్లీలో పాస్ చేసినారు, చొరవ తీసుకున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి. కాబట్టి జాతీయ స్థాయిలో ఇంకా అనేకమైనటువంటి పార్టీలతో ఈ యొక్క కన్సెన్సస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ పని ఢిల్లీలో చేయాలి. మనం ఇక ఉద్యమాలు చేస్తున్నాము, చాలా సంతోషం. ఉద్యమాలు ఇంకా ఉధృతం చేయాలి. ఉధృతం చేస్తేనే జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ఇది కేవలము మనం అసెంబ్లీలో పాస్ చేసినంత మాత్రాన ఈ చట్టం అనేది చరిత్రలేదు లేదు. ఏ రిజర్వేషన్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు. సో అందులో నా మనం ఏంటంటే, ఆ పార్లమెంట్ మీద మనము తప్పకుండా ఒత్తిడి తెచ్చి అన్ని రాజకీయ పార్టీలు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను ఓ సీనియర్ నా నాయకుడిగా నేను తప్పకుండా నా వంతు బాధ్యత తీసుకొని నేను కూడా దీనికి సమర్థన తెలియజేస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తాను.